వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో, ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పచ్చగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 2.5 దశాబ్దాలుగా గిరిజన తాలూకా పోరాటాలని, వారి తాలూకా హక్కుల్ని కాలరాస్తూ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులతో పాటు ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఏదైతే ఆయన తాలూకా నిర్ణయాన్ని ఈరోజు ఏపీఎండీసీని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని మైనింగ్ చేయాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం, దీనికి వెనకున్నటువంటి ఆంతర్యాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఈరోజు ఏపీఎండీసీ ద్వారా చేస్తున్నటువంటి మైనింగ్ ద్వారా వచ్చినటువంటి మైనింగ్ని ఎవరికి కట్టబెట్టాలన్నటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తన వెనకున్నటువంటి వ్యక్తుల తాలూకా బాగోగుల కోసం ఈరోజు అందరికీ చెప్తూ ఉంటాడు, ఆ విధంగా ముందుకు పోవాలి, ఆ విధంగా ముందుకు పోవాలన్నటువంటి వ్యక్తి ఆయన కొడుకు లోకేష్ ఇద్దరు ముందుకెళ్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. తప్పకుండా ఏదైతే అసలు ఈరోజు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఆయన 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి బాక్సైట్ మీద ఆయన కన్ను పడినటువంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ రోజు 95లో కూడా ఆయన ఆలోచన చేసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి సమతా మూమెంట్ 1987లో మొదలైనటువంటి ఒక సమత అనేటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ఒక పోరాటంలో భాగంగా ఆ రోజు 97లో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడంతో ఆ రోజు వెనకడుగేసినటువంటి కార్యక్రమాలు ఆ రోజు జరిగాయి. 2000 సంవత్సరంలో దువ్వాలనేటువంటి ఒక ఫేక్ కంపెనీని ఆయన ఏర్పాటు చేసి దాని ద్వారా మైనింగ్ చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వెనకడుగు వేశాడు. ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో వరల్డ్ ట్రైబల్ డే కార్యక్రమం జరిగినప్పుడు వచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి గిరిజనులకు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే, మీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి బాక్సైట్ మైనింగ్ని తవ్వుకుపోతానన్నటువంటి బహుమతిని గిరిజన దినోత్సవం రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకి, మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు ఇచ్చినటువంటి కార్యక్రమం. ఈయన అడుగుపెట్టిన దగ్గర నుంచి మరి ఆ దరిద్రం ఏంటో తెలియదు కానీ విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినటువంటి తొలినాళ్ళలో హుదూద్ వచ్చి మా ప్రాంతం అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు చూశారు. ఈరోజు కూడా మా దురదృష్టం ఏంటో ఈరోజు కూడా విశాఖపట్నంలో ఉన్నాడు ఈ మహానుభావుడు. ఈరోజు కూడా విశాఖపట్నంలో ఉండి ఈ బాంబు పేల్చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి గడ్డ విశాఖపట్నం, ముఖ్యంగా మన్యం వీరుడిగా పేరు పొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి గడ్డ విశాఖపట్నం. ఆ రోజు తెల్లదొరలతో చేస్తున్నటువంటి పోరాటం కంటే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో చేయాల్సినటువంటి పోరాటం ఇంకా పెద్దదిగా మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈరోజు దాంతోపాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2011 డిసెంబర్ 24వ తారీఖు 2011 అఫీషియల్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఆయన 2011 డిసెంబర్ 24వ తారీఖున ఆ రోజు గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్ గారికి రాసినటువంటి లేఖని ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నిమిషం కూడా, మరి మేము చూపించిన తర్వాత ఏమైనా తీసేయాలి కానీ ఈ నిమిషం కూడా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో ఉంది. అందులో పొందుపరిచినటువంటి అంశం మీకు ఒక్క 2 లైన్లు చదివి వినిపిస్తా. టీడీపీ ప్రెసిడెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు urged the Governor ESL Narasimhan to recommend Ministry of Environmental and Forest for cancellation of environmental clearances sanctioned for bauxite mining in Visakhapatnam agency area, as they are violative of provisions of Forest Rights Act and Samata judgment, and also adversely impact environment and livelihoods of the region. In a 4-page letter, Sri Naidu urged the Governor, using special powers given under Constitution, to come to the rescue of the tribals and to create confidence among them about the efficacy and unbiased role of constitutional government, and also sought CBI probe onto the MOUs signed with the 2 MNCs violating regulations. He said the tribal of agency area of Visakhapatnam district is seething with anger and frustration at the glaring plunder of their national resources by the corporate entities in collusion with the political powers
depriving them their livelihoods, destroying their environment and robbing their rightful share. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2011 డిసెంబర్ 24వ తారీఖున ఈ రాష్ట్ర గవర్నర్ గారికి ఆయన స్వహస్తాలతో రాసినటువంటి లేఖ. దీంట్లో మళ్ళీ ఆఖరిగా మళ్ళీ ఆయన గురించి గొప్ప చెప్పుకుంటూ it is to be recalled that earlier the TDP government in the year 2000 initiated action for bauxite mining, and then Governor Sri Rangarajan has interfered and advised the then Chief Minister to protect the tribal interests. The government led by Sri Chandrababu Naidu has accepted, and then Governor advised, and promptly the move was withdrawn by Chief Minister. అంటే ఆ రోజు గిరిజన తాలూకా ఇంట్రెస్ట్ని పట్టించుకున్నట్టు, ఆ రోజు గిరిజనులు అన్నటువంటి మాటల్ని, వాళ్ళ తాలూకా మనోభావాల్ని, వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ ఆలోచన వెనక్కి తీసుకున్నా అని చెప్పి గొప్పగా ఆ లేఖలోనే మళ్ళీ రాసుకున్నారు. మరి ఈరోజు గిరిజనుల తాలూకా ఇంట్రెస్ట్లు ఈరోజు మీరు పట్టించుకోరా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే అనేక సందర్భాల్లో